డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అవి కూడా మన వాయిస్ దీనికి కిటికీలు ఇది కూడా రైట్. మీట్ ది ప్రెస్ చెప్పండి, మీ క్వశ్చన్స్ ఏమున్నాయి చెప్పండి. అది పెట్టడానికి కారణం అంటే ప్రతి ఏడాది 2 దశాబ్దాలుగా పెడతానే ఉన్నాం. అంటే ఈ కరప్షన్ మీద సమాజం ఇదొక అవినీతి అనేటువంటి ఒక సామాజిక రుగ్మత అయిపోయింది. ఇది సమాజానికి ఒక విధ్వంసకరమైన చర్యగా మారిపోయింది. ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు, అవినీతితో బ్రతికే వాళ్ళకి సమాజంలో గౌరవం దక్కుతూ ఉంది. సో ఈ విధమైనటువంటి వైవిధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని గౌరవించాలనేటువంటి సంప్రదాయంతోనే అవే ద్వారా అవార్డులు ఇవ్వడం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మనం ఐడెంటిఫై చేసి జీవితంలో ₹1 లంచం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవే ఫ్రమ్ కరప్షన్ అనేటువంటి అవార్డు ఇవ్వడానికి అనునిత్యం నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమం. అందులో భాగంగానే గత అంటే మొన్న జరిగింది, మన సుప్రీంకోర్టు రిటైర్డ్ CJ ఎన్వి రమణ గారు మరి మిగిలిన ప్రధానమైనటువంటి వ్యక్తులను పిలిచాం. యాక్చువల్గా పాండిచ్చేరి సీఎం గారు అటెండ్ కావాల్సింది. ఆయన సీఎం గారి యొక్క అన్న కుమారుడి యొక్క శుభకార్యం వల్ల రాలేకపోయాడు. అదేవిధంగా అందుకని ఎన్వి రమణ గారిని ఆహ్వానించాం ముఖ్య అతిథిగా. తర్వాత గతంలో మాణిక్ సర్కార్ త్రిపుర మాజీ సీఎంని పిలిచాం. ఈ విధంగా దేశంలో ఒక వ్యక్తులు ఎవరైతే రకరకాలుగా అంటే సామాజిక హితం కోసం పాటుపడుతుంటారో, అదేవిధంగా లంచం ఎరగని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వాళ్ళ చిల్లిగవ ఖర్చు కాకుండా అవే ద్వారానే వ్యయ ప్రయాసాలు కానీ మిగిలినవన్నీ కూడా మేమే భరించి అవే అవార్డ్స్ ఇస్తాం. దీనివల్ల ఆ నిజాయితీ పరులను గుర్తించడం వల్ల ఇంకొద్ది కాలం తాను నిజాయితీగా ఉండడానికి దోహదపడుతున్నటువంటి చిన్న ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం. అదేవిధంగా చాలా చోట్ల చూస్తున్నాం, నిజాయితీ అధికారులు ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా, అదేవిధంగా ఉన్నతాధికారులకు తల ఒగ్గకుండా, తప్పుడు విధానాలు ఏమైనా చేయమంటే చేయకుండా, నేను లంచం తీసుకోను, మీకు కింది స్థాయిలో వసూలు చేసి పై స్థాయిలో నేను లంచం ఇవ్వలేను అనేటువంటి పరిస్థితి ఉంటే బదిలీల పేరుతోనూ, కక్ష సాధింపుల పేరుతోనూ, క్రమశిక్షణ పేరుతోనూ అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసేటువంటి సంఘటనలు ఈ దేశంలో చూస్తున్నాం. అందుకనే లేదు, నిజాయితీ పరులను గౌరవించడానికి ఒక సంస్థ ఉంది, మీకు నిజాయితీ పరులని గౌరవించడానికి ప్రజలు ఉన్నారు, పౌరులు ఉన్నారు అని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించాం. రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో చాలామంది మరి వక్తలు కూడా ఆ ప్రసంగంలో మాట్లాడారు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలు కావచ్చు, లేదా చూసేటువంటి భేదాభిప్రాయాలు, విభిన్న అభిప్రాయాలు కావచ్చు, అన్నిటినీ తట్టుకొని మనం ఉద్యోగం చేయాలంటే చాలా కష్టతరమైనది. అందుకని కర్ణాటక కానీ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా మేము ఎంపిక చేసి ఈ నిజాయితీ ఉద్యోగుల్ని సత్కరించి గౌరవించి అవే అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. అదేవిధంగా చాలామంది అక్కడ అంటే మొన్న రవీంద్ర భారతిలో హైదరాబాద్ నగరపాలక సంస్థల దీంట్లో ఒక ఉద్యోగి పనిచేస్తున్నాడట. ఆయన స్నేహితులతో అక్కడికి వచ్చాడు. నేను ట్యాంకర్కి 100-200 తీసుకుంటా ఉంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను డబ్బు ఈరోజు నుంచి ముట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ప్రభావితం చేస్తాయి, చైతన్యం కలిగిస్తాయి ఇలాంటివి సదస్సులు. అదేవిధంగా ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి, మంచిని పెంచడానికి, చెడును తుంచడానికి ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో కూడా అవినీతి విపరీతంగా పెరిగిపోయేటువంటి సందర్భంలో కనీసం అలాంటి మంచి అధికారుల జోలికి పోతేనో, అలాంటి మంచి అధికారులని మనం ఏమైనా వేధిస్తే డబ్బులు తెమ్మని సమాజంలో మాట్లాడడానికి వేరే వేదికలు ఉన్నాయి, ప్లాట్ఫామ్లు ఉన్నాయనేటువంటి భయం కూడా కొంతమంది నేతల్లో కలగడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఒకవేళ వాటిని పక్కన పెట్టి తమ వంతుగా లేదు మేము చేసేది రైట్ అనేటువంటి భావనతో పోతే మేము కూడా ప్రజా వేదిక ద్వారా ఇలాంటివి ఎక్కడైనా జరిగినప్పుడు
ప్రజలు వేధింపుకు గురైనప్పుడు లేదా ఉద్యోగస్తులు నిజాయితీపరులు వేధింపుకు గురైనప్పుడు వాటి మీద స్పందించడానికి అవే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. తప్పకుండా మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మాత్రం సమర్థవంతంగా పనిచేసో నిజాయితీగా పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటే, అదేవిధంగా కింది వాళ్ళు కూడా అదే స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఆ ప్రభావం మొత్తం ప్రభుత్వం మీద కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా గమనించాం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నాం. ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా మంచి పెంచాలి, చెడును తుంచాలి. ప్రజలు కూడా మానసిక వేదన గురి కాకుండా, ఉద్యోగస్తులు కూడా ప్రశాంతంగా జీవించడానికి, స్వేచ్ఛావాయులు పీల్చడానికి, నిజాయితీగా వివరించడానికి దోహదపడింది ఆ కార్యక్రమం అని చెప్పి నేను పూర్తిగా ఇప్పటికీ కూడా విశ్వసిస్తున్నాను. అక్రమాల మీద కేసులు ఉన్నప్పుడు సత్వరం పరీక్షించాలని సత్వరం వెంటనే అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి అనేక తీర్పులు వచ్చినప్పుడు కూడా అక్కడక్కడ రాజకీయ జోక్యాలతోనో లేదా ఇతరత్ర ఒత్తిళ్లతోనో లేదా తమకున్నటువంటి అర్థ అంగ బలాలతోనో వాటిని కొంతకాలం కాలయాపన చేస్తూ మరి బయట తిరిగేటువంటి పరిస్థితులు ఈ దేశంలో చూస్తున్నాం. రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో, వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తే అది ప్రజాధనం అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలిసినా విధి లేక పరిస్థితుల ప్రభావం వల్ల ఓటు అనేటువంటి ఆయుధాన్ని నిష్పక్షపాతంగా నిజాయితీగా వేయలేక ఆ స్థానిక పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల వాళ్ళు మళ్ళా ప్రభుత్వంలోకి గద్దెనెక్కడానికి దోహదపడుతున్నటువంటి దుస్సాంప్రదాయం దేశంలో కొనసాగుతూ ఉంది. అందుకని అవే సంస్థ ద్వారా త్వరలోనే ఢిల్లీలో వివిధ ప్రజా సంఘాలు అంటే సోషల్ వర్కర్స్తో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారిని కలిసి అవే సంస్థ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దేశంలో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పరమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సత్వరం మరో చర్యలు తీసుకునేటువంటి రకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, ప్రధానమంత్రి గారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా అభ్యర్థించబోతున్నాం. ఆయనతో అపాయింట్మెంట్ కూడా మరి తీసుకొని తప్పకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రతినిధి బృందం దేశవ్యాప్తంగా పోయి ఈ అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా అవినీతి జరిగినప్పుడు ఆ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు కూడా లేదా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము తప్పు చేస్తే ఒక న్యాయం, రాజకీయ నాయకుడు తప్పు చేస్తే మరో న్యాయమా, మేము తప్పు చేస్తే వెంటనే శిక్ష, రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అతనికి రక్షణ ఇస్తూ విలాసవంతంగా తిరగడమే కాకుండా పేరు, ప్రతిష్ట, గౌరవం సమాజంలో ఇంకా కొనసాగుతూ ఉంటే, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఇలాంటి నాయకులు మేమెందుకు అవినీతి పరులు కాకూడదు అనేటువంటి ఒక సత్సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఒక దుస్సాంప్రదాయాన్ని ఒడగట్టడానికి దోహదపడాలు అవుతాం. దయచేసి దీని మీద కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు మీరు దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళని అప్పీల్ చేస్తాం. తప్పకుండా దీని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దాని మీదనే ఫైట్ చేయడానికి కూడా సిద్ధమయ్యాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా కూడా రాజకీయ నాయకులు అవినీతి చేసినప్పుడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, ప్రజాధనాన్ని దోచుకున్నప్పుడు వాటిని తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది, న్యాయస్థానాల మీద ఉంది. దాని మీద కూడా న్యాయపరంగానో లేదా ప్రభుత్వ పరంగానో మా వంతుగా ప్రయత్నం చేయడానికి మేము సిద్ధమయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు అనేటువంటిది సరైన నిర్ణయం కాదు. దాంట్లో ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ఏ పౌరుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వాటిని సమర్థించడు, దాన్ని ఆహ్వానించడు. కాకపోతే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేటువంటి రకంగా మనం ఒక దుస్సంప్రదాయాన్ని నెలకొల్పినప్పుడు ప్రతీకారేచ్ఛ అనేటువంటిది ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని ఒకవేళ అధికారం చేతికి వచ్చినప్పుడు మీరెందుకు చేయకూడదు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి ఆలోచించుకోవాలా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చట్టాన్ని న్యాయబద్ధంగా అదేవిధంగా నిష్పక్షపాతంగా వాటిని అమలు చేసేటువంటి తరుణంలో భవిష్యత్తులో ఎవరైనా మరో రకంగా వ్యవహరిస్తే ప్రశ్నించే హక్కు వస్తుంది. ఒక అవినీతిపరుడు నీతివంతమైన వ్యక్తిని గౌరవిస్తే అవినీతి పరుల గురించి ప్రశ్నించడానికి నిజాయితీగా లేకపోయినా కూడా ఒక పౌరునికి హక్కు వస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా తాను కక్ష సాధింపు చేయకుండా ఉన్నప్పుడు ఇతరులు కక్ష సాధింపు చేస్తే ఇది తప్పు అనేటువంటి ఆ యొక్క హక్కు సంక్రమిస్తుంది. ఒకటి ఉదాహరణ, గతంలో 77 వయసులో చంద్రబాబు నాయుడు గారిని
నంద్యాలలో నిజంగా ఆ రోజు చాలామంది కన్నీటి పర్యంతమైన రాష్ట్రంలో ఎప్పుడు తప్పు ప్రజలకు ఏదైనా చేద్దాం, ఏదైనా తప్పు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలకు జవాబుదారుగా ఉండాలా, ప్రజలంటే భయపడి పనిచేద్దాం అనేటువంటి భావన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. కొంతమంది ప్రజల్ని భయపెట్టి పనిచేద్దాం, ప్రజలు ఏమనుకుంటే ఏమనేటువంటి రాజకీయ నాయకులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ వ్యత్యాసంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఏమైనా అంటే ఆకస్మికంగా పోయి చుట్టుముట్టి అరెస్ట్ చేయడం అనేటువంటిది నిజంగా ఒక చరిత్రలో ఒక చీకటి రోజుగానే ఎవరైనా మనం దాన్ని పేర్కొనాలా. ఎందుకంటే ఆయనేమి ప్రతిపక్ష నాయకుడు, రాజకీయాల్లో అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏమి రాష్ట్రం దేశాన్ని విడిచి పారిపోతాడా? లేదా ఏదైనా ఇతర దేశాలకు పోయి నేనేమైనా కరుడుగట్టిన నేరస్తుల్లాగా ఏ విజయమాల్యానో వాళ్ళలాగా పారిపోయేటువంటి వ్యక్తుల? ఆ విధంగా కాకుండా ఈ గౌరవం కోసం, సమాజం కోసం ఇక్కడే బ్రతికేటువంటి, ఇక్కడే ఉండాల్సినటువంటి వ్యక్తి, ఇక్కడే పోరాటం చేసేటువంటి రాజకీయ నాయకుడిని కేవలం నిద్రపోతున్నానంటే కూడా వచ్చి ఆ యొక్క బస్సులో పడుకుంటే వాటిని పగలగొడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు బెదిరించి బయటికి రాకపోతే ఎట్లా అని అంటే ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ చట్టం? అది కక్ష సాధింపు కాదా? వీటిని అన్నిటిని ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం అనేటువంటిది చరిత్రలో కూడా ఎవరిని కూడా క్షమించాలనేటువంటిది. ఆ విధంగా అనేక రకాలుగా అంతెందుకు పట్టాభి ఈరోజు స్వచ్ఛాంధ్ర చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ భార్య వాళ్ళు వీళ్ళుంటే ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా లేదు అని చెప్పి లాక్కెళ్ళి అంటే రకరకాలుగా మానసిక క్షోభకు గురి చేశారు. మరి ఆనాటి ముఖ్యమంత్రి లేదా ఆనాటి ప్రభుత్వం మరి ఎవరు సలహాల ద్వారా చేశారో లేదా వాళ్ళే ప్రోత్సహించి ప్రోద్బలంతో చేశారా అనేటువంటిది అది చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి నేతల మీద ఆధారపడింది. ఈ విధంగా కక్ష సాధింపులతో చేస్తున్నారనేటువంటి భావనతోనే కూలగొట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైనా సమాజంలో కులం మీద కానీ, ఒక పార్టీ మీద కానీ, లేదా కొన్ని వర్గాల మీద కానీ పక్షపాత ధోరణితో, సంకుచిత మనస్తత్వంతో, కక్ష సాధింపుతో దుశ్చర్యలకు పాల్పడితే తిరిగి అది నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి ప్రజల్లో ప్రతిస్పందన వచ్చి ప్రజల్లో ఆగ్రహవేశాలకు గురై అసంతృప్తికి గురై ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనకి మొన్న ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం. వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సరైన సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయంలో కొనసాగడం మూలానే ఈరోజు ఈ విధంగా ప్రజలకు కూడా ఒక మరో రకంగా సంకేతం వెళ్ళేటువంటి పరిస్థితులు కల్పించారు. ప్రజల్లో కూడా తిరుగుబాటుకి ఆ రోజు నాందికి పలికే ఓట్లలో ప్రభుత్వం కూలిపోయింది. మరి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో 1,000 జీవించినప్పుడు 3,000 వాళ్ళ వైపున ఉంటాయనేటువంటి భావన కూడా కూటమి నేతలపై విమర్శించేటువంటి నాయకులు కూడా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉదాంతం, అదేవిధంగా పట్టాభి మీద జరిగినటువంటిది, కొల్లు రవీంద్రాది, అచ్చం నాయుడిది ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈరోజు జరిగినటువంటి వంశీ విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తర్వాత అతని ద్వారా బలవంతంగా చెప్పించారనేటువంటిది అది మొత్తంగా అంటే సమాచారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తులకి, అదేవిధంగా విషయ పరిజ్ఞానం అనేటువంటి వాళ్ళు కూడా తెలుస్తూ ఉంది. అదే వంశీని మరి ఈ ప్రభుత్వం వస్తానే వెంటనే పోయి ఎవరు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు కదా. అంటే చట్ట ప్రకారం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేటువంటిది చేసుకున్నారు. మరి వంశీని నాకు ఆరోగ్యం బాగలేదు, అచ్చెన్నాయుడులాగా ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి సుదూర ప్రాంతాల్లో లేదా అనేక జిల్లాలు తిప్పలేదు కదా. కేవలం హైదరాబాద్ నుంచి నేరుగా తీసుకొని పోయి అక్కడ గన్నవరం స్టేషన్కే తీసుకెళ్లారు. అంటే ఈ ఉదాంతం చాలా అంటే కక్ష సాధింపు అనేటువంటిది అంటే ఎలా ఉంటుందంటే అచ్చెన్నాయుడిని పోయి అనారోగ్యంతో ఉంటే తిప్పడం, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని పెట్టడం, 7 పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోతుంటే కూడా ఏదో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకున్నట్లు, టెర్రరిస్ట్ను పట్టుకున్నట్లు భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి కనీస గౌరవం కూడా ఆయనకి ఇవ్వకుండా చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది కక్ష సాధింపు. ఆ విధంగా చూడాలి. కానీ ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు చట్టపరంగా చర్య తీసుకోవడం అనేటువంటిది పోలీస్ శాఖ కానీ, న్యాయశాఖ కానీ లేదా ప్రభుత్వం కానీ ఉండదు. దానికోసమే ఆ విధంగా చర్య తీసుకున్నారు. దానికి అతీతంగా ఏదైనా చేశారా? మరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆయన మీద ఒక ప్రైవేట్ వ్యక్తి ఆయన గుండెల మీద కూర్చొని ఒక పార్లమెంట్ సభ్యుడు నన్ను చితకబాదారు అని చెప్పి ఐడెంటిఫై చేస్తే
ఆ పోలీస్ స్టేషన్లకి ప్రైవేట్ వ్యక్తిని ఎవరు అలౌ చేశారు? ఏ అధికారి అనుమతి ఇచ్చాడు? అంటే ఏ ప్రభుత్వమైనా కూడా ఆ విధమైనటువంటి చర్యలకు ఒడగూడడం న్యాయమా, అది ధర్మమా? అంటే ఈ విధంగా అనేక ఉదాంతాలు కూడా ఉన్నాయి. ఇంకా వంశీ విషయంలోనే మీరు ఏదైనా ఉంటే న్యాయపరంగా కోర్టుకు పోండి, బెయిల్ తీసుకోండి, చట్టపరంగా పోరాడండి. అంతేగాని అతన్ని మానసికంగానో లేదా మరో రకంగానో భౌతికంగానో ఎక్కడైనా హింసించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? అతన్ని చట్టపరంగా అరెస్ట్ చేశారు, తీసుకుపోయారు, కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు అది కాదు, దాన్ని వర్తించదని చెప్పి మాట్లాడుతున్నారు. అది కోర్టుల్లో మాట్లాడుకోండి, కోర్టులలో తీసుకోండి, అవునా కాదా అనేటువంటి కోర్టు నిర్ధారిస్తుంది తప్ప ఆ విధంగా కక్ష సాధింపులకినో చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించి మాట్లాడితే సబబుగా ఉంటుంది. నాకు తెలిసిన వరకు ఈ ప్రభుత్వంలో జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో వంశీకి కానీ ఇంకోరికి కానీ ఏదో జైళ్ళల్లో మొద్దుసీనులాగానో లేదా ఇతరత్ర వేరే వ్యక్తుల మాదిరి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది అది హాస్యాస్పదం. ఎందుకంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవడానికి చట్టానికి అతీతంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పోతుందని నేను విశ్వసించడం లేదు. ఆ విధమైన ఆలోచన కూడా రాదు. ఎందుకంటే చట్టపరంగానే ఏవైతే ఉన్నాయో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వంశీ భార్య కూడా భర్తకి హాని జరుగుతుంది అనేటువంటి భయాందోళనలు ఉన్నాయంటే ప్రభుత్వ పరంగా అయితే నాకు తెలిసి ఆ విధమైన చర్యలు ఎక్కడా ఉండవు. ఎవ్వరు కూడా దాన్ని ప్రేరేపించరు, ప్రోత్సహించరు. చట్టపరంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చట్టపరంగానే ఈ పోలీస్ శాఖ కానీ ఇతరులు కానీ వ్యవహరిస్తారనేటువంటిది పూర్తిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే అవే సంస్థ ద్వారా కూడా నేను మనవి చేస్తున్నా, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతారని విశ్వసించడం లేదు. ఆమెకు ఒకవేళ ఏదైనా భయాందోళనలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు పరంగా పోయి బెయిల్ కావాలనో లేకపోతే ప్రత్యేకంగా ఏదైనా మాకు సంరక్షణ అని చెప్పి అడగడానికి చట్టాలు ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటి మీద పోరాడచ్చు. అంతేగాని ఆయన మీద కేసు పెట్టడమే తప్పు అనేటువంటిది సరైనది కాదు. ఎందుకంటే ఎవరైనా అనేక మంది మీద కేసులు నమోదవుతూ ఉంటాయి. ఆ కేసులు నమోదైనప్పుడు కక్ష సాధింపుతో వేధింపులతో ఏమన్నా అంటే మీరు బహిర్గతంగా చెప్పండి. వేధింపులు లేకుండా చట్టపరంగా చర్య తీసుకుంటే తప్పు అనేటువంటి భావన సరైనది కాదు. గతంలో మరి పోల్చుకుంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం రాలేదు, మేము కక్ష సాధింపు చేయమని చెప్పి లోకేష్ బాబు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, మేము కక్ష సాధింపుల కోసం ఈ ప్రభుత్వం లేదని. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు లేదు, మేము ఎవరి మీద చేయను? అసలు ఎక్కడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వ పరంగా హోంమంత్రో లేదా ముఖ్యమంత్రో లేదా సంబంధిత అధికారులు గతంలో ఎవరైనా వివరణ ఇచ్చారా? ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందా? ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఆ విధంగా ఎవరైనా బహిరంగంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ఇది పరిస్థితి, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇంకా ఇంకా పత్రికల్లో పోతే చట్టాన్ని కూడా గౌరవించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైనా సరే నిందితులు ఇవ్వాలి. ఆ విధంగా కాకుండా మనం మరో రకంగా ఆరోపణలు చేసి చట్టం నుంచి మనం తప్పించుకుందామంటే సరైనది కాదు. ఫిర్యాదుదారుడు ఇచ్చాడు, కోర్టులో సాక్ష్యాధారాలు ఉంటాయి, దాన్ని బట్టి చూడాల. వేధింపులు కక్ష సాధింపులకేను చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా నేను అభ్యర్థిస్తున్నాను. రాజారెడ్డి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాజ్యాంగాల గురించి మాట్లాడతారు, కానీ భారతదేశానికి ఒకే రాజ్యాంగం ఉంది, అది అంబేద్కర్ రాజ్యాంగం. ఎవరైనా దానికి కట్టుబడి లోబడి వ్యవహరించాల. రాజకీయ నాయకులైనా, ప్రభుత్వాలైనా, పోలీస్ శాఖ అయినా, న్యాయశాఖ అయినా కూడా మనకిచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. ఎవరు కూడా దానికి ఎవరు అతిథులు కాదు. థ్యాంక్ యూ. రాగద్వేషాలు కాదు, ఇంకా క్వశ్చన్లు ఏ లేకుండా పోతున్నాం ఎందుకనే? ఫస్ట్ మొదట మీరు రాజకీయ అవినీతిని సపోర్ట్ చేయకుండా అంతమందించండి. రాజకీయ అవినీతి చేస్తుంటామే, మా రాజకీయ అవినీతి తగ్గితేనే అధికారులు బయటకు వస్తారు. అవే సంస్థ ద్వారా ఉదయం లేచి ఇదే పొలిటికల్ పార్టీ కాదు, రోజు పోయి రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి, ఉద్యమాలు చేయడానికి. ఇది ఒక గుడ్ కాన్సెప్ట్. ఫ్యాక్షన్ మీద రాజకీయ పార్టీల కంటే ఎక్కువ పోరాటం చేశాం.
గతంలో హత్యలు జరుగుతూ ఉంటే డిబేట్లకు పోయి గ్రామాలకు పోయి కపట్రాలకు పోయి వెంకటప్ప నాయుడు వారాల పద్మక్కది కాంప్రమైజ్ కోసం నేను ప్రయత్నం చేశాం. ఆ రోజు TV9 వీళ్ళంతా కూడా వచ్చారు నాతో పాటు. అదేవిధంగా ఆలూరులో వైకుంఠం శ్రీరాములు వాళ్ళ మర్డర్ కేసు నేనే కాంప్రమైజ్ చేశా. రకరకాలుగా చేశాం. తర్వాత బుక్కులు రాశాం, సీడీలు ఇచ్చాం, సొంత డబ్బులు పెట్టుకొని కడప, కర్నూలు, నంద్యాల అన్ని చోట్ల తిరిగి డిబేట్లు పెట్టాం. కానీ అది దాంతోపాటు కూడా కరప్షన్ చేయని వ్యక్తుల్ని గౌరవిద్దామనేటువంటి పోతున్నాం. మేము కరప్షన్ చేయని వాళ్ళని మేము గౌరవిస్తాం. మీరు అవినీతి చేసే వాళ్ళని మీరు కూడా చెలిగెత్తి చాటండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ప్రెస్కి మేము సపోర్ట్ చేస్తాం. అధికారులకి ఒక డిసిప్లైన్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఒక డిసిప్లైన్ ఉంటుంది అధికారుల్లో. అది వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారం కొన్ని అతిక్రమించరాకూడదు. అదేవిధంగా మనం అందుకని ఆనెస్ట్గా ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నామంటే అవినీతి చేసే అధికారులు కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత ఇది పూర్తిగా అధికారుల్లో కూడా అవినీతి పూర్తిగా అంతమందించాలంటే అధికారులు కాదు, రాజకీయ నాయకుల్లో అవినీతి పోవాలి. రాజకీయ నాయకులు చేసే అవినీతిని తగ్గిస్తే అధికారులు కూడా నిజాయితీగా ఉండగలరు. నేను అవినీతి చేసే రాజకీయ నాయకుడిని, నేను లక్షలు, వేలు, వందల కోట్లకి పొద్దులేసి జనం మీద పడి నేను దోచుకుంటూ నేను అధికారులు నిజాయితీగా ఉండమని చెప్తే సరైనది కాదు. నేను పర్ఫెక్ట్గా ఉండి ఇంకోరు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్, కరెక్టే. అది పోవాలన్నప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. అవును, అందుకనే రైలు పట్టాల మీద మీరు దానికి ఏం చేయాలా, ప్రశ్నించినప్పుడు రైలు పట్టాల మీద పడుకోబెడతామని అన్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, మీ రాష్ట్రంలో, జిల్లాలో మీకున్న సంఘాలు ఉన్నాయి, పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి. ఇవ్వాలా? లేదు, మీరు కూడా ప్రజాసం అంటే మీకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? చెప్తాను అదే అందుకనే పాత్రికేయులకే మీకు రక్షణ లేకపోతే ఎవరికి వస్తుంది? మనం ఏం చేయాలి? దాని రక్షణ కోసం మిగిలిన ప్రజా సంఘాలు కూడా కలుపుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేయండి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఎవరు చెప్పినా, ఎవరన్నా, ఏ పార్టీ వాళ్ళన్నా, ఏ నాయకుడు మాట్లాడినా తప్పు కదా అది. దాన్ని ఎవరు సమర్థించరు. ఎందుకు సమర్థిస్తాం? ఎవరు కూడా సమర్థించరు. అంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలే లేదా హైకమాండ్ పిలిచి దండించుంటుందని నేను అనుకుంటున్నా. దాంట్లో కాకుండా ఎవరిని కూడా, ఎందుకంటే ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడితే, పార్టీ మీద పడితే అది రేపొద్దున కలంకంగానే భావిస్తారు. తప్పకుండా అలాంటివి జరగకుండా చూస్తారు. కాబట్టి ఇవి మీరు ప్రభుత్వ దృష్టికిను తీసుకురావాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ నాయకుడు చేసినా కూడా తప్పు అనేటువంటి పరిస్థితిలో మనం రావాలి. ఇంకేమేని మోర్ ఏమా రవి నాయుడు చెప్పు. కొంచెం చెప్పు. ఇంకా ఏమైనా ఉందా? రవీంద్ర భారతి ప్రోగ్రామ్ మీదో లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఏమన్నా ఉంటే క్వశ్చన్ అయ్యి మాట్లాడు. ఎందుకు భయపడతావు? చెప్పు. ఇంకేమన్నా ఉన్నాయా? మీట్ ది ప్రెస్ కదా, చెప్పండి దీంట్లో ఏముంది. నాకు మీరు ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పలా, ఎవరో మాట్లాడారన్నారు. ఎవరు మాట్లాడినా తప్పని చెప్తున్నా. మాట్లాడారా? అది మాట్లాడంటే తప్పు. అమ్మా ఏంటి ఏమ్మా ఏమే ఇటువంటి పరిస్థితుల్లో విలేకరులను ఎలా తీసుకెళ్లి సీఎం గారితో ఏమన్నా ప్రభాకర్ చౌదరి గారు ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందా? మీరెవరైనా పత్రికా విలేకరుల మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వస్తే ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ ఇష్యూస్ మీద మీరు ఎవరైనా ఒక వ్యక్తిగా కాకుండా మీ సంఘంగా రండి,
ఆ సంఘాన్ని తీసుకొని పోయి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన కలపడానికి అపాయింట్మెంట్కి తీసుకుందాం, దాంట్లో తప్పులేదు. మీ ఎందుకంటే మీకు అన్యాయం ఇప్పుడు అన్యాయం ఎక్కడన్నా జరిగింది అన్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకు సహకరించడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వ దృష్టి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మీరు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చెప్పండి, నేను తీసుకెళ్తాను, దాంట్లో సమస్య లేదు. ఇంకా ఏ ఇష్యూస్ అయినా కూడా మీకు రక్షణ కావాలన్నప్పుడు మీ విలేకరుల విషయంలోనే కాదు, ఇతరత్ర విషయాల్లో కూడా ఎక్కడైనా జరిగినప్పుడు చెప్తే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఏంటి ఏమో చెప్పు. ఎక్కడ దేనికి తెలియదు నాకు, నా దృష్టికి రాలే. బీజేపీ వాళ్ళ మంత్రి దృష్టికి తీసిపోయారా మీరు? సార్ చెప్పాడా మరి? ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఎవరు మంత్రి అంటే నేనేంటంటే ఒక ఇన్సిడెంట్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు అవి నివారించిన బాధ్యత ఉంది. మంత్రి ఆల్రెడీ క్షమాపణ చెప్పాడంటే దాని గురించి వదిలేయడం బెటర్ కదా. నెక్స్ట్ టైం ఏదైనా రిపీట్ అయినప్పుడు కావాలంటే మనము దానికి మాట్లాడదాం. నెక్స్ట్ నేను స్తబ్దతగా ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకేదైనా ఫిర్యాదులు చేస్తే దానిపై పని చేస్తున్నా. పార్టీ ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు కానీ దాంట్లో మనం ఫ్లడ్స్లో పోయి డ్యూటీ చేయమన్నారు, చేసి వచ్చాం. మాకు అప్పు చెప్పిన పనులు మనం చేస్తున్నాం స్తబ్దతగానే. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలా. కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడి చేయాలా. నాకు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేసాం. వీలైన టైంలో అవే ద్వారా జరిగేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది. బాధ్యతలు ఉంటాయి మనిషికి. ఆ బాధ్యతలు ఏమి ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అది మనసావాచ కర్మేణ త్రిగుణ శుద్ధిగా పనులు చేశాం. భవిష్యత్తులో కూడా బాధ్యతలు ఏమన్నా వస్తే చేస్తాం. బాధ్యతలు లేకపోతే నాకు ఉన్న వేరే బాధ్యతలు ఏవైతున్నాయో వాటిని నిర్వర్తిస్తాను. మీరు బాధ్యతలను అప్పచెప్తే బాధ్యత చేస్తాను, లేదంటే ఇతరత్ర బాధ్యతలు నాకు ఉన్నాయి, ఆ బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. నేనా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే పత్రికా విలేకరిని మేయర్గా పెడుతున్నారు, అందులో ఆర్టీవీని పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. మేయర్ అనే పోస్టుకి జీవితకాలంలో నేను ఆశించను. ఒక్కసారి పని చేశాను, మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికయ్యాను. మేయరు అనేటువంటి పోస్టులో ఎవరన్నా మంచి వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కోసం పని చేద్దాం అంత. ఫస్ట్ నేను ఏ కార్పొరేటర్ వార్డులో ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా. నన్ను కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇప్పిస్తున్నావో నువ్వు చెప్తే ఆ వార్డులో నిలబడతాను లేదు చెప్తాను. ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా. నీకు చెప్పిన వ్యక్తులు ఎవరో ఉంటారు కదా, ఆ వ్యక్తిని అడిగి నాకు కార్పొరేటర్ సీట్ ఏ వార్డులో ఇస్తాడో కనుక్కొని చెప్పించి ఫస్ట్. నేను కార్పొరేటర్ కంటెస్ట్ చేయాలి కదా. ఫస్ట్ కార్పొరేటర్ అయితే కదా మేయర్ అయ్యేది. నేను కార్పొరేటర్గా ఎక్కడ సీట్ ఇస్తారో కనుక్కొని నాకు చెప్తే ఆ వార్డులో నేను కార్పొరేటర్ అయిన తర్వాత కదా, ఇది నామినేషన్ చేసిన తర్వాత కదా. ఇంకా ఇంకేం చెప్పాయా? ఆన్సర్ అదే నేను కూడా ఆన్సర్ ఇస్తున్నా కదా. మేయర్గా నిలబడాలి నాకు ఆశ లేదు, కోరిక లేదు, నిలబడను, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఫస్ట్ కార్పొరేటర్ అయినా కదా మేయర్ అయ్యేది. నాకు కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇస్తున్నారో మీరు చెప్పండి. ఆ కార్పొరేటర్ సీట్లో నిలబడాలి లేదా, దాని తర్వాత నామినేషన్ లేదా చెప్పిన తర్వాత కదా మేయర్ అని చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పు. ఇప్పుడు కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా మీరు. నీకు చెప్పిన ఆయన కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా నాకు. ఎక్కడో చోట 50 డివిజన్లో ఎక్కడికంటే చేపిస్తారో నాకు చెప్తే కదా. అదే ఎవరు చెప్పినారు కాబట్టి అడుగుతున్నా. నీ ఇప్పుడు ఎవరో అనుకుంటున్నారనే కదా నువ్వు చెప్పేది. కార్పొరేటర్ ఎలక్షన్స్లో జీవితకాలంలో కంటెస్ట్ చేయను, జీవితకాలంలో మున్సిపాలిటీకి రాను. ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలా. తర్వాత నేనేం చేశానో నా శక్తి కొద్దీ పని చేశాను. అభివృద్ధి విషయంలో ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి అవసరం అనేది కొంచెం ప్రజలు నీడి అనేది దాని మీద చర్చ జరుగుతున్నట్టు ప్రజలకి నీడి అనేది ఒక మున్సిపల్ మేయరు
లేకపోతే ఇంకోరు కాదు, ప్రజలకి నీడి అన్నప్పుడు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి చాలా ప్లాట్ఫారాలు ఉన్నాయి, చాలా పదవులు ఉన్నాయి, చాలా అర్హతలు ఉంటాయి. వాటి గురించి ఆలోచించాలి. కానీ మనం ఏదో పోయి మున్సిపాలిటీలో పోయి కార్పొరేటర్ గానో కౌన్సిలర్ గానో అవసరం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంత వీలైనంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పని చేసాం. ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడే కౌన్సిల్ పోయిన తప్ప మిగిలిన టైంలో పోలే. ఎవరెవరి విధులు వాళ్ళు నిర్వర్తించాలి. ఒంట్లో శక్తి లేకపోతే ఇంట్లో కూర్చొని చదరంగం ఆడచ్చు కదా, చదరంగం ఆడతానేమో. రాగద్వేషాలు కాదు, ఇంకా క్వశ్చన్ ఏ లేకుండా పోతున్నాం ఎందుకనే. అదే సంస్థ మీరు తూర్పు మంత్రులుగా ఏపీ ఒకసారి అవార్డ్స్ ఇచ్చి ఊరుకుంటున్నారు. అధికారులు చాలా మంది బయటకు రావాలంటే వాళ్ళకి ఏమైనా వేదిక ఉందా, మీరు ఏమైనా సపోర్ట్ మీకు దృష్టికి వచ్చిందా? ఎందుకంటే చాలా చోట్ల వరకు బయటకు రావాలి, అవినీతి లేకుండా చేయాలంటే ప్రెజర్స్ ఉంటాయి. ఫస్ట్ మొదట మీరు రాజకీయ అవినీతిని సపోర్ట్ చేయకుండా అంతమందించండి. రాజకీయ అవినీతి చేస్తుంటామే, మా రాజకీయ అవినీతి తగ్గితేనే అధికారులు బయటకు వస్తారు. అవే సంస్థ ద్వారా ఉదయం లేచి ఇదే పొలిటికల్ పార్టీ కాదు, రోజు పోయి రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి, ఉద్యమాలు చేయడానికి. ఇది ఒక గుడ్ కాన్సెప్ట్. ఫ్యాక్షన్ మీద రాజకీయ పార్టీల కంటే ఎక్కువ పోరాటం చేశాం. గతంలో హత్యలు జరుగుతూ ఉంటే డిబేట్లకు పోయి, గ్రామాలకు పోయి, కపట్రాలకు పోయి వెంకటప్ప నాయుడు, వారాల పద్మక్కది కాంప్రమైజ్ కోసం నేను ప్రయత్నం చేశాం. ఆ రోజు TV9 వీళ్ళంతా కూడా వచ్చారు నాతో పాటు. అదేవిధంగా ఆలూరులో వైకుంఠం శ్రీరాములు వాళ్ళ మర్డర్ కేసు నేనే కాంప్రమైజ్ చేశా. రకరకాలుగా చేశాం. తర్వాత బుక్కులు రాసాం, సీడీలు ఇచ్చాం, సొంత డబ్బులు పెట్టుకొని కడప, కర్నూలు, నంద్యాల అన్ని చోట్ల తిరిగి డిబేట్లు పెట్టాం. కానీ దాంతోపాటు కూడా కరప్షన్ తగ్గాల, కరప్షన్ చేయని వ్యక్తుల్ని గౌరవిద్దామనేటువంటి పోతున్నాం. మేము కరప్షన్ చేయని వాళ్ళని మేము గౌరవిస్తాం, మీరు అవినీతి చేసే వాళ్ళని మీరు కూడా చెలిగెత్తి చాటండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, ప్రెస్కి మేము సపోర్ట్ చేస్తాం. అధికారులకి ఒక డిసిప్లైన్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఒక డిసిప్లైన్ ఉంటుంది అధికారుల్లో. అది వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారం కొన్ని అతిక్రమించరాకూడదు. అదేవిధంగా మనం అందుకని ఆనెస్ట్గా ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నామంటే అవినీతి చేసే అధికారులు కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత ఇది పూర్తిగా అధికారుల్లో కూడా అవినీతి పూర్తిగా అంతమందించాలంటే అధికారులు కాదు, రాజకీయ నాయకుల్లో అవినీతి పోవాలి. రాజకీయ నాయకులు చేసే అవినీతిని తగ్గిస్తే అధికారులు కూడా నిజాయితీగా ఉండగలరు. నేను అవినీతి చేసే రాజకీయ నాయకుడిని, నేను లక్షలు, వేలు, వందల కోట్లకి పొద్దున్నేసి జనం మీద పడి నేను దోచుకుంటూ నేను అధికారులు నిజాయితీగా ఉండమని చెప్తే సరైనది కాదు. నేను పర్ఫెక్ట్గా ఉండి ఇంకోరు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్, కరెక్టే. అది పోవాలన్నప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. అవును, అందుకనే రైలు పట్టాల మీద మీరు దానికి ఏం చేయాలా, ప్రశ్నించినప్పుడు రైలు పట్టాల మీద పడుకోబెడతామని అన్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, మీ రాష్ట్రంలో, జిల్లాలో మీకున్న సంఘాలు ఉన్నాయి, పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి. ఇవ్వాలా? లేదు, మీరు కూడా అంటే మీకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? చెప్తా అదే అందుకనే పాత్రికేయులకే మీకు రక్షణ లేకపోతే ఎవరికి వస్తుంది? మనం ఏం చేయాలా, దాని రక్షణ కోసం మిగిలిన ప్రజా సంఘాలు కూడా కలుపుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేయండి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఎవరు చెప్పినా, ఎవరన్నా, ఏ పార్టీ వాళ్ళన్నా, ఏ నాయకుడు మాట్లాడినా తప్పు కదా అది. దాన్ని ఎవరు సమర్థించరు. ఎందుకు సమర్థిస్తాం? ఎవరు కూడా సమర్థించరు. అంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలే లేదా హైకమాండ్ పిలిచి దండించుంటుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో కాకుండా ఎవరిని కూడా, ఎందుకంటే ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడితే, పార్టీ మీద పడితే అది రేపొద్దున కలంకంగానే భావిస్తారు. తప్పకుండా అలాంటివి జరగకుండా చూస్తారు. కాబట్టి ఇవి మీరు ప్రభుత్వ దృష్టికిను తీసుకురావాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ నాయకుడు చేసినా కూడా తప్పు అనేటువంటి పరిస్థితిలో మనం రావాలి. ఇంకేమీ మోర్? ఏమయ్యా రవి నాయుడు చెప్పు.
కొంచెం చెప్పు చెప్పు ఇంకా ఇంకేమైనా ఉందా రవీంద్ర భారతి ప్రోగ్రామ్ మీదో లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఏమన్నా ఉంటే క్వశ్చన్ అయ్యి మాట్లాడు, ఎందుకు భయపడతావు చెప్పు ఇంకా ఏంటి ఇంకేమన్నా ఉన్నాయా? మీట్ ది ప్రెస్ కదా, చెప్పండి దీంట్లో ఏముంది. నాకు మీరు ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పలా, ఎవరో మాట్లాడారన్నారు. ఎవరు మాట్లాడినా తప్పని చెప్తున్నా. మాట్లాడారా? అది మాట్లాడితే తప్పు. అది అమ్మా ఏంటి ఏమ్మా ఏమే విలేకరులకి రక్షణ లేకుండా మీరు ఇందాక ఫ్యాక్షన్కి మేము వ్యతిరేకంగా పనిచేసామనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విలేకరులను ఏమైనా తీసుకెళ్లి సీఎం గారితో ఏమన్నా ప్రభాకర్ చౌదరి గారు ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? మీరెవరైనా పత్రికా విలేకరుల మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వస్తే ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ ఇష్యూస్ మీద మీరు ఎవరైనా ఒక వ్యక్తిగా కాకుండా మీ సంఘంగా రండి, ఆ సంఘాన్ని తీసుకొని పోయి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన కలపడానికి అపాయింట్మెంట్కి తీసుకుందాం, దాంట్లో తప్పులేదు. మీ ఎందుకంటే మీకు ఇప్పుడు అన్యాయం ఎక్కడన్నా జరిగింది అన్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకు సహకరించడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వ దృష్టి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మీరు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చెప్పండి, నేను తీసుకెళ్తాను, దాంట్లో సమస్య లేదు. ఇంకా ఏ ఇష్యూస్ అయినా కూడా మీకు రక్షణ కావాలన్నప్పుడు మీ విలేకరుల విషయంలోనే కాదు, ఇతరత్ర విషయాల్లో కూడా ఎక్కడైనా జరిగినప్పుడు చెప్తే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఏంటి ఏమో చెప్పు. ఎక్కడ దేనికి తెలియదు నాకు, నా దృష్టికి రాలే. బీజేపీ వాళ్ళ మంత్రి దృష్టికి తీసిపోయారా మీరు? సార్ చెప్పారా మరి? ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఎవరో మంత్రి అంటే నేనేంటంటే ఒక ఇన్సిడెంట్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు అవి నివారించిన బాధ్యత ఉంది. మంత్రి ఆల్రెడీ క్షమాపణ చెప్పాడంటే దాని గురించి వదిలేయడం బెటర్ కదా. నెక్స్ట్ టైం ఏదైనా రిపీట్ అయినప్పుడు కావాలంటే మనము దానికి మాట్లాడదాం. నెక్స్ట్ నేను స్తబ్దతగా ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకేదైనా ఫిర్యాదులు చేస్తే దానిపై పని చేస్తున్నా. పార్టీ ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు కానీ దాంట్లో మొన్న ఫ్లడ్స్లో పోయి డ్యూటీ చేయమన్నారు, చేసి వచ్చాం. మాకు అప్పు చెప్పిన పనులు మనం చేస్తున్నాం స్తబ్దత. కానీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలా. కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడి చేయాలా. నాకు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేసాం. వీలైన టైంలో అవే ద్వారా జరిగేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది. బాధ్యతలు ఉంటాయి మనిషికి. ఆ బాధ్యతలు ఏవి ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అది మనసావాచ కర్మేణ త్రిగుణ శుద్ధిగా పనులు చేసాం. భవిష్యత్తులో కూడా బాధ్యతలు ఏమన్నా వస్తే చేస్తాం. బాధ్యతలు లేకపోతే నాకు ఉన్న వేరే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తాను. మీరు బాధ్యతలను అప్పచెప్తే బాధ్యత చేస్తాను, లేదంటే ఇతరత్ర బాధ్యతలు నాకు ఉన్నాయి, ఆ బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. నేనా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే పత్రికా విలేకరిని మేయర్గా పెడుతున్నారు, అందులో ఆర్టీవీని పెడుతున్నారని నేను అనుకుంటున్నా. మేయర్ అనే పోస్టుకి జీవితకాలంలో నేను ఆశించను. ఒక్కసారి పని చేశాను, మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికలు ఎన్నికయ్యాను. మేయరు అనేటువంటి పోస్టులో ఎవరన్నా మంచి వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కోసం పని చేద్దాం అంత. ఫస్ట్ నేను ఏ కార్పొరేటర్ వార్డులో ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా. నన్ను కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇప్పిస్తున్నావో నువ్వు చెప్తే ఆ వార్డులో నిలబడతాను లేదు చెప్తాను. ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా. నీకు చెప్పిన వ్యక్తులు ఎవరో ఉంటారు కదా, ఆ వ్యక్తిని అడిగి నాకు కార్పొరేటర్ సీట్ ఏ వార్డులో ఇస్తాడో కనుక్కోని చెప్పించి ఫస్ట్. నేను కార్పొరేటర్ కంటెస్ట్ చేయాలి కదా. ఫస్ట్ కార్పొరేటర్ అయితే కదా మేయర్ అయ్యేది. నేను కార్పొరేటర్గా ఎక్కడ సీట్ ఇస్తారో కనుక్కొని నాకు చెప్తే ఆ వార్డులో నేను కార్పొరేటర్ అయిన తర్వాత కదా, ఇది నామినేషన్ చేసిన తర్వాత కదా. ఇంకా ఇంకేం చెప్పా?
క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆన్సర్ అదే నేను కూడా ఆన్సర్ ఇస్తున్నా కదా. మేయర్గా నిలబడాలని నాకు ఆశ లేదు, కోరిక లేదు, నిలబడను, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఫస్ట్ కార్పొరేటర్ అయినా కదా మేయర్ అయ్యేది. నా కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇస్తున్నారో మీరు చెప్పండి. ఆ కార్పొరేటర్ సీట్లో నిలబడాలి లేదా, దాని తర్వాత నామినేషన్ లేదా చెప్పిన తర్వాత కదా మేయర్ అని చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పు. ఇప్పుడు కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా మీరు. నీకు చెప్పిన ఆయన కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా నాకు ఎక్కడో చోట. 50 డివిజన్లో ఎక్కడికంటే చేపిస్తారో నాకు చెప్తే కదా. అదే ఎవరు చెప్పినారు కాబట్టి అడుగుతున్నా. నీ ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారనే కదా నువ్వు చెప్పేది. కార్పొరేటర్ ఎలక్షన్స్లో జీవితకాలంలో కంటెస్ట్ చేయను. జీవితకాలంలో మున్సిపాలిటీకి రాను. ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలా. తర్వాత నేనేం చేశానో నా శక్తి కొద్దీ పని చేశాను. ఎస్పెషల్లీ మీకు ఏంటంటే అవగాహన ఉంది అభివృద్ధి విషయంలో. ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి అవసరం అనేది కొంచెం ప్రజలు నీడి అనేది ఒకటి, దాని మీద చర్చ జరుగుతున్నట్టు మీ దృష్టి తీసుకొచ్చి ప్రజలకి నీడి అనేది ఒక మున్సిపల్ మేయరు లేకపోతే ఇంకోరు కాదు. ప్రజలకి నీడి అన్నప్పుడు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, చాలా పదవులు ఉన్నాయి, చాలా అర్హతలు ఉంటాయి. వాటి గురించి ఆలోచించాలి. కానీ మనం ఏదో పోయి మున్సిపాలిటీలో పోయి కార్పొరేటర్ గానో కౌన్సిలర్ గానో అవసరం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంత వీలైనంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పని చేసాం. ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడే కౌన్సిల్ పోయిన తప్ప మిగిలిన టైంలో పోలే. ఎవరెవరి విధులు వాళ్ళు నిర్వర్తించాలి. చిన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉంటే ఇప్పుడు కూడా మీరు గోళీలు ఆడతారా అనేటువంటిది కాదు కదా. గోళీలు ఆడే వయసులో గోళీలు ఆడాం. ఇప్పుడు క్రికెట్ ఆడాలా, ఫుట్బాల్ ఆడాలా? ఇప్పుడు ఫుట్బాల్ ఆడే వయసు కదా, ఆడే వయసు కదా, క్రికెట్ ఆడే వయసు కదా, చదరంగం ఆడే వయసు కదా. ఒకవేళ వయసు అయిపోయి కాళ్ళు ఒంట్లో శక్తి లేకపోతే ఇంట్లో కూర్చొని చదరంగం ఆడచ్చు కదా. చదరంగం ఆడతానేమో.